సీఎం జగన్ పేదలకు భూములు ఇచ్చేవారే కానీ లాక్కునేవారు కాదన్నారు పోసాని కృష్ణమురళి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద జగన్ పేదల భూములు లాక్కుంటే తాను విజయవాడ వచ్చి బల్వన్ మరణానికి పాల్పడతానన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరుగుతున్న విష ప్రచారం నమ్మొద్దన్నారు. 2019 నుంచి జరుగుతున్న మంచిని మాత్రమే చూడాలని, చంద్రబాబును మళ్లీ నమ్మి ప్రజలు మోసపోవద్దని పోసాని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏ ఒక్క పథకమూ అమలు కాదని హెచ్చరించారు. ఈ సొసైటీలో బతుకుతున్నా ఒక్క మాట అయితే నేను గ్యారంటీగా చెప్పగలను, చంద్రబాబు నాయుడు లాంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఆయన మీ దగ్గర నుండి, రైతుల దగ్గర నుంచి ఒక్క ఎకరం కాదు కదా, ఒక్క గజం కాదు కదా, ఒక్క అడుగు కాదు కదా లాక్కోడు. కనీసం ఒక్క అడుగు మీ దగ్గర లాక్కున్నా నేను విజయవాడ వచ్చి ఆత్మహత్య చేసుకుంటా. చేసుకోకపోతే నా కొడక నా ముఖం నువ్వేయండి. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి. నమ్మకండి, ఈ వదలను నమ్మకండి. నిర్మాణం కోసం పాటుపడతాడో, ఎంత మానవతావాదో, ఎంత హానెస్ట్ పొలిటీషియను, ఎంత హానెస్ట్ జెంటిల్మన్, ఎంత గొప్ప ప్రజాసేవకుడో మీరే అనుకోండి, మీరు ఆలోచించుకోండి. పోసాని చెప్పాడని కాదు, ఇంత నీతిగల మనిషి. ఇదే ఆఖరి రోజు ప్రచారానికి చెప్తున్నా, ఇతన్ని మీరు కోల్పోతే వాళ్ళ మోసాలకి నమ్మి ఆంధ్రదేశం నాశనం అయిపోయింది. ఒక్క పథకం కూడా మీకు ఉండనివ్వడు చంద్రబాబు నాయుడు. ప్రమాణ సాక్షిగా చెప్తున్నా, ఒక్క పథకం కూడా మొత్తం కొట్టేస్తాడు. ఈ సొసైటీ